కొంతమంది చలికాలంలో స్నానం చేయడానికి ముఖం కడుక్కోవడానికి కూడా వెనకడుతూ ఉంటారు. చలికి తట్టుకోలేక కావచ్చు, అలవాటు లేకపోవచ్చు. అయితే ఇంకొందరు మాత్రం పళ్ళు తోమడానికి కూడా వెనకడుతూ ఉంటారు. కానీ ఇలా పళ్ళు తోమకుండా ఉండడం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం మనం తినే ఆహారం 20 నిమిషాల్లోనే నోటిలో ఉన్న బ్యాక్టీరియా ద్వారా ఆమ్లంగా మారుతుందని డెంటిస్టులు చెప్తున్నారు. ఈ ఆమ్లం దంతాల బయట పొర అయిన ఎమినల్ ను నెమ్మదిగా కరిగిస్తుందంటున్నారు. ఆహారం తీసుకున్న 4-6 గంటల్లోపే దంతాలపై ప్యాక్ అనే జిగట పొర ఏర్పడుతుంది. ఇది 12 గంటల తర్వాత గట్టిపడి టార్టర్ గా మారుతుందని, దీంతో 24 గంటల తర్వాత చిగుళ్ళు ఉబ్బడం, రక్తస్రావం కావడం, నోటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఒక్కరోజు కూడా పళ్ళు తోముకోకపోతే నోటిలోని 1 మిలియన్లకు పైగా బ్యాక్టీరియా పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. నిరంతరం పళ్ళు తోముకోకపోతే దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని డెంటిస్టులు చెప్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం రోజు పళ్ళు తోమని వ్యక్తులకు వివిధ ఆరోగ్య సమస్యలు ప్రమాదం సుమారు 25% ఎక్కువగా ఉంటుంది. 1 సంవత్సరం పాటు పళ్ళు సరిగ్గా తోముకోకపోతే గుండె జబ్బులు ప్రమాదం 3 రెట్లు పెరిగే అవకాశం ఉందని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. నోటిలో పెరిగే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, న్యూమోనియా వంటి వ్యాధులకు కూడా దారితీయవచ్చని వారు చెప్తున్నారు. పొగాకు వాడేవారికే కాదు, పళ్ళు తోమకుండా ఉండేవారికి కూడా నోటి క్యాన్సర్ ప్రమాదం కొంతవరకు ఉంటుందని నిపుణులు అంటున్నారు. సంవత్సరం పాటు పళ్ళు తోమకుండా ఉంటే దంతాలు తీవ్రమైన కుళ్ళు, పుండ్లు, అధిక నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది చిగుళ్ల వ్యాధికి కారణమయ్యి చివరికి పళ్ళు వదులై ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకే డెంటిస్టులు ప్రతిరోజు రోజుకు 2 సార్లు పళ్ళు తోముకోవడం తప్పనిసరి అని సూచిస్తూ ఉంటారు. ఇది నోటి ఆరోగ్యానికే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీకు ఏదైనా సందేహం ఉంటే డెంటిస్ట్ ని కలిసి వారి సలహా తీసుకోవడం మంచిది.